డబ్బులు ఇవ్వాలా నీకు? కస్టమైజ్. నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. సో ఇవాళ అయితే ఒక చిన్న for 1K followers. హాయ్, హలో, నమస్తే మై అను ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మీ ఇంటి పిల్ల. దిస్ ఈజ్ యువర్స్ పావని రవి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగుండాలి అని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద స్పెషల్ వ్లాగ్. బట్ మార్నింగ్ నుంచి ఏమి హడావిడి ఏమీ లేదు. జస్ట్ నార్మల్ సింపుల్ డైలీ ఎలా అయితే ఉంటామో సో యాజ్ ఇట్ ఈజ్ అదే అనమాట ఇవాళ కూడా. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఏం లైక్ నా డే ఇన్ మై లైఫ్లో ఏమిటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించాను అనమాట. సో థ్యాంక్ యూ సో 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 మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ ఇంకా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ మా ఫ్యామిలీకి ఉండాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. సో ఇంకా వ్లాగ్లో వచ్చేసి సో ఇవాళ బెండి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇవాళ మెనూ వచ్చేసి బెండి ఫ్రై అండ్ టమాటా పప్పు రైస్ అనమాట. సో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో చూసినట్టుంటే ఎస్ మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. ఐఎమ్ సో 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 హ్యాపీ. ఎందుకు ఇంత హ్యాపీ అంటే బికాజ్ మన ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 to 4 years అయిపోయిందనమాట. అంటే నేను కాన్స్టెంట్గా వీడియోస్ అనేవి అసలు పోస్ట్ చేయలేదు. 6 monthsకి ఒకసారి లేదా నాకు ఓకే ఇది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దీంట్లో పోస్ట్ చేయాలి అని అనిపించినప్పుడు నాకు కుదిరినప్పుడు మాత్రమే నేను చేయగలిగాను అనమాట. అంటే ఉంది బట్ నాకు ఆ టైం ఇదనేది నాకు అవైలబిలిటీ లేదు. సో బట్ పాస్ట్ 1 to 3 months నుంచి అయితే నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. లేదు మనం కాన్స్టెంట్గా వీడియోస్ తీయాలి, చేయాలి, పెట్టాలి అని. సో దాని రిజల్ట్ అయితే ఇంత బాగుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, నన్ను ఇంతలా సపోర్ట్ చేశారు కదా యూట్యూబ్లో, సేమ్ అదే సపోర్టు నాకు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ అక్కడ కూడా వెళ్ళి నన్ను ఫాలో అవ్వండి. సో యూజువల్గా ఏంటంటే కొన్ని ఛానల్స్కి ఎక్కువ మంది ఫీమేల్ వాళ్ళే ఉంటారు, కొంతమంది మేల్ వాళ్ళు ఉంటారు. బట్ మన ఛానల్ వచ్చేసేసి మీ ఫీమేల్ సబ్స్క్రైబర్స్ మేల్కి మేమంటే మేమా అన్నట్టు అండ్ పోటాపోటీగా లైక్ సబ్స్క్రైబ్ అవ్వటం కానీ లేదా వాచ్ చూడటం కానీ పోటాపోటీగా ఒక్కొక్క వీడియోకి ఒకసారి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, ఒకసారి వీళ్ళు ఎక్కువ వస్తున్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నాకు ఏంటంటే ఇప్పుడు నా వీడియోస్ అనేవి మీకు నచ్చుతున్నాయి అని నాకు అర్థమవుతుందన్నమాట. సో మీకు ఇంకా వేరేగా లైక్ ఇంకేమైనా ఫ్యాషన్కి సంబంధించినవి కానీ లేదా క్రాఫ్ట్ కానీ డిఐవై కానీ ఇలా ఇంకేమైనా వీడియోస్ మీకు కావాలి లేదా నేను చేసి పెట్టాలని మీకు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్ ఆర్ డిఎం చేసినా పర్లేదు. సో ఫర్దర్గా వీడియోస్లో నేను అవి చేయడానికి చూస్తాను అనమాట. ఇంకా వీడియో విషయంకి వచ్చేస్తే నేను ఫటాఫట్ ఇంకా కుకింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. బికాస్ మీ అందరికీ తెలుసు కదా అనుకి 12:30 కల్లా లంచ్ బాక్స్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాదు, నేను అంతకుముందు వీడియోస్ పెట్టానని చెప్పా కదా 3-4 years బ్యాక్ స్టార్ట్ చేశాను. బట్ మిడిల్లో అలా పెట్టుకుంటూ ఒక 2 monthsకో లేదా 3 monthsకో 6 monthsకో అలా పెట్టుకుంటూ వచ్చేది కదా. సో ఆ వీడియోస్లో నాకు కొంతమంది రెగ్యులర్గా స్టిల్ ఇప్పటికీ ఉన్నారు పాపం. వాళ్ళు రెగ్యులర్గా ఉన్న వాళ్ళక మీ హోమ్ టూర్ నేను పెట్టిన ప్రతి వీడియోకి హోమ్ టూర్ చూపి అని చెప్పి కామెంట్ చేసేవాళ్ళు అనమాట. చివరికి మేబీ ఒక 2-3 అనుకుంటా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చి డిఎం చేశారు. అమ్మ ఇందులో చేసావా లేదా అన్నట్టు, అంటే ఒక సర్కాస్టిజంగా అన్నారనమాట. పాపం వాళ్ళంతా వెయిట్ చేశారు. నేను వాళ్ళకి కూడా ఇప్పుడు రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే అప్పుడు మేము మా అత్తయ్య వాళ్ళు మేము కంబైన్ ఉండేవాళ్ళం అనమాట. సో
సో నాకు అంత స్కోప్ లేదు. సో నాకు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ ఇలా ఇంటిని ఉంచుకోవడానికి కానీ నాకు అప్పుడు అంత స్కోప్ లేదు. మీకు ఏం చూపించాలో నాకు అర్థం కాలేదు. సో అందుకనే నేనైతే హోమ్ టూర్ అనేది చేయలేదన్నమాట. సో చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు DM చేయండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా. సో వాళ్ళు అక్క మీ గురించి చెప్పండి, చిన్న బ్రీఫ్ అయినా ఇవ్వండి అని అడుగుతున్నారనమాట. సో ఇప్పుడు చెప్తున్నాను. సో నా పేరు వచ్చేసి పావని, మా హస్బెండ్ పేరు రవి, అండ్ నాకు 2 గర్ల్స్ ఉన్నారు. ఒక అమ్మాయికి 5 years అండ్ ఒక అమ్మాయికి 1.5 2 years ఉన్నాయి అనమాట. సో పెద్దమ్మ పేరు అను అండ్ చిన్నమ్మాయి పేరు వచ్చేసి ఆద్య అనమాట. సో మేము గుంటూరులో ఉంటాము. గుంటూరులో మా లైఫ్ స్టైల్, మేము ఉండేది ఏంటి అనేది మొత్తం ఈ వ్లాగ్స్ అవి తీస్తూ ఉంటాను అనమాట. నేనైతే హోమ్ మేకరేనండి, ఎటువంటి జాబ్కి దేనికి అయితే వెళ్ళాను అనమాట. సో ఇదండి నా గురించి. ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇంకా ఈరోజు అయితే మా వారు ఒక చిన్న సర్ప్రైజ్ చేశారనమాట. యూజువల్లీ తనకి సర్ప్రైజ్ చేయటము, లైక్ ప్లాన్ చేయటము, ఇలా చేద్దాం ఇలా అవి ఏమీ ఉండవు. 90s కిడ్స్ అంటారు కదా. సో ఆ బ్యాచ్ అనమాట. అసలు ఈ సర్ప్రైజ్లు ఇవేమి తనకు తెలియవు, నాకే అనమాట. లైక్ నేను అన్నింటిలోనూ ఉంటాను, ప్రతి దాంట్లో ఉంటాను. సో మా వారైతే అలా కాదనమాట. ఇంక ఇక్కడ మా వారు వచ్చేసారు. సో మా వారు వచ్చే టైంకి మోస్ట్ ఆఫ్ ది టైం నాకు వంట అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఆయన ఉప్పు కారాలు చూడమని చెప్తాను అనమాట. అంటే వేడిగా ఉన్నప్పుడు నాకు అర్థం కాదు. సో ఆయన అయితే నాకు క్లారిటీ చెప్తారు, లేదు ఇది ఎక్కువైంది, లేదు ఇది తక్కువైంది అని చెప్పేసి. సో అందుకే ఆయన రాగానే బావా ఉప్పు కారం చూడని చెప్పేస్తాను అనమాట. సో ఇక్కడ అనుపాప కోసం పొమోగ్రానేట్ అయితే ఒలిపిస్తున్నాను అనమాట. వై బికాజ్ అన్ని ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఈ హెల్తీ ఫుడ్ అనేది ఎక్కువ ఇంటెక్ తీసుకోదనమాట. ఎంత కాడికి జంక్ వైపే వెళ్తుందనమాట. లేదు తనది ఫుడ్ స్టైల్ అంతా మార్చేసేయాలి. ఎంతో కొంత మన సైడ్ నుంచి కొంచెం తనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉండిద్ది. పెద్దయ్యేలోపు కొంత అలవాటు చేసుకొని హెల్దీ వైపు వస్తుంది అని చెప్పేసి డైలీ లంచ్ బాక్స్లో ఏదో ఒక ఫ్రూట్ నా దగ్గర ఏది ఉంటే అది పక్కగా పొమోగ్రానేట్ అయితే వేస్తాను అనమాట. దాని తర్వాత సైడ్ ఏదో ఒక వెరైటీ ఆఫ్ ఫ్రూట్ అయితే పెడతాను అనమాట. సో నేను మీకు చూపిస్తాను కూడా వ్లాగ్లో. ఇప్పుడు తన లంచ్ బాక్స్ నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది. నేను వెళ్ళి ఇక్కడ అన్నం కూడా అయిపోయింది. పప్పు హాఫ్ గిన్నెలు తీసా కదా, ఎందుకంటే మా వారు పాల తాలికలు చేయని అడిగారు అనమాట. సో పాల తాలికలో తన పప్పుతో పాటు తింటారనమాట. సో అందుకని ఫస్ట్ ప్లెయిన్గా పప్పు ఉడకబెట్టేసి అది సైడ్కి తీసేసాను అనమాట. ఇంకా కొంచెం పప్పు టమాటా ఇవన్నీ వేసి టమాటా పప్పు అయితే కుక్కర్ పెట్టేశాను. మా వారు నాకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. లైక్ ఇప్పుడు నేను ఏదైనా చెప్తే నేను చెయ్యను అది ఇదని నేను చెప్పకుండానే చేస్తారు. రియల్లీ ఇది నువ్వు చెయ్యి అని అసలు నేను చెప్పేదే లేదనమాట. ఇఫ్ ఇన్ కేస్ నాకు బాగున్నా బాగోకపోయినా, నాకు వీలు కుదిరిపోయినా తను చేయాల్సింది నా పని కూడా తనే చేస్తాడనమాట. ఆ విషయంలో అయితే నేను చాలా 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 లక్కీ అని ఫీల్ అవుతాను. ఏమైంది పాప, నాకు తలకాయ నొప్పి వచ్చేసిందంట. ఇదిగో ఏమైంది? విజిల్ వస్తుంది. ఆమా ఉంటావా? తిన్నా. ఇంక ఇక్కడ మా పాప బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట మా వారు. ఇంకా పప్పు తాలింపు కోసం అయితే తాలింపు కూడా పెట్టేస్తారనమాట. సో నేను వెళ్ళి ఇంకా అక్కడ పప్పు కూడా అయిపోయింది. ఇంకా పప్పు కూడా వేయించేస్తున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు వేయించేసి ఇదిగోండి ఇంకో
అను లంచ్ బాక్స్. అనురాధ, దిస్ ఇస్ కస్టమైజ్. బ్యాగ్ స్పూన్. ఇంక ఇక్కడైతే మా వారు అను పాపకి లంచ్ బాక్స్ అయితే ఇవ్వడానికి వెళ్ళారనమాట. సో డైలీ మా ఆద్య పాప అయితే అను దగ్గరికి వెళ్తా నేడు వేడి అన్నం, టమాటా పప్పు, బెండకాయ ఫ్రై అండ్ ఆమ్లెట్ విత్ మై ఆద్యాలు. తాలికలు అయితే చేసాము అండ్ దీనికోసం ఇంకా సాయంత్రం చూసేసారు కదా, పాల తాలికలు అయితే చేసేసాను అనమాట. బికాస్ డైలీ నేను పూజ చేస్తాను కాబట్టి. సో ఆ రోజు ఈవినింగ్ కొంచెం మీకు మా కారిడార్ ఒక లుక్లో చెప్తే చూపించేసాను అనమాట. సో మాకు ఇక్కడ బయట కృష్ణుడి బొమ్మ అయితే పెట్టుకున్నాను. అక్కడ ఒక సాంబ్రాణి కడ్డీ అయితే డైలీ వెలిగిస్తాను అనమాట. ఆ స్మెల్ అదంతా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మల్లె చెట్టు ఉందనమాట. ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయన్నమాట. అందులో ఒక మల్లె అయితే మాత్రం అబ్బా అసలు భలే స్మెల్ వస్తుందండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫ్లవర్ అయితే నాకు లోపల కొట్టింది అనమాట. అంత బాగా స్మెల్ వచ్చేసింది. సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. సో చూసారు కదా, అలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. సో మా వారు ఫ్రెండ్స్తో పాటు మేము ఎవ్రీ వీకెండ్ మాకు కుదిరినప్పుడల్లా బయటకు వెళ్తే డిన్నర్ అలా చేస్తూ ఉంటాం అనమాట. సో ఇవాళ కూడా రెడీ అవ్వు బయటకు వెళ్దాము అందరం కలిసి అని చెప్తే సరే అని రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో వాళ్ళు కూడా మేము వస్తున్నాం వదినా అని చెప్పేశారనమాట. సో సరే అని వాళ్ళ కోసం పాల తాలికలు చేశా కదా, ఒకసారి చూసేసి వద్దామని కిచెన్లోంచి వస్తుంటే మా వారు సడన్గా వచ్చి నా కళ్ళు క్లోజ్ చేశారనమాట. Surprise! Thank you. సో చూసారు కదా, వాళ్ళు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చేసారనమాట. సో ఇక్కడ మీకే చెప్తున్నాను, థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్ అని. సో అక్కడ నాకు కొంచెం నచ్చొచ్చేసింది అనమాట. సో దానివల్ల అందరూ నవ్వేశారు. అండ్ చిన్న కేక్ కటింగ్ అయితే చేసేసాం అనమాట. అండ్ ఇది చాలా సింపుల్ అయినా బట్ నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే బికాస్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో మా వారికి సర్ప్రైజ్ చేయటం, ఇలాగా బొకేలు ఇవ్వడం అవేమి రావన్నమాట. సో తను ఇంత మినిమల్గా తను చెయ్యాలనుకున్నాడు. నాకు అదే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంక ఇక్కడ మా ఆద్య పాప అయితే నాకు పెట్టిండు అని ఉంటుందన్నమాట. సో ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన మీకు కేక్ పెట్టకపోతే ఎలాగా, ఇదిగోండి నా తరపున మీకు ఒక కేక్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకే సబ్స్క్రిప్షన్గా నేను కొంతమంది అనాథ పిల్లలకి జోక్స్ అపార్ట్, నేను జోక్గా అనండి. సో వీళ్ళే మా వారి ఫ్రెండ్స్ అనమాట. సో మా వారి ఫ్రెండ్స్ అని చెప్పడం కాదు కానీ అంటే వీళ్ళు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయారనమాట. చాలా అంటే చాలా చాలా క్లోజ్. ఏమో తెలీదు, మంచి అయినా చెడైనా మాకు వాళ్ళు అన్నట్టు మా మైండ్ అలా ఫిక్స్ అయిపోయిందనమాట. సో ఈ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఉన్నాడు కదా, సో నేను రోజు వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు తనకి జాబ్ వచ్చిందనమాట. సో తన అమ్మ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని నాకు కాల్ చేసి, వదిన ఇలా జాబ్ వచ్చింది బయలుదేరుతున్నా, మీకు కూడా చెప్పేసి వెళ్దామని చెప్పి నాకు కాల్ చేశాడు అనమాట. నాకు అది ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే నిజంగా నేను మాటల్లో అసలు చెప్పలేను. సో ఈ బాండింగ్ అనేది లైఫ్ లాంగ్ ఇలాగే ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్. మర్చిపోయాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ గంట సింబల్ని ఆన్లో చేసుకోండి. బాయ్.